అది కాకులు దూరని కారడవి. కాస్త చీకటి పడినా చాలు ఎదురుగా ఏముందో కనిపించదు. అలాంటి అడవిలో మావోయిస్టులు తలదాచుకున్నారని భద్రతా బలగాలకు అనుమానం వచ్చింది. కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్ దూకుడు మీద సాగుతోంది. వేల సంఖ్యలో మోహరించిన బలగాలు దూసుకు వెళుతున్నాయి. అసలు ఆ అడవుల్లో ఏం జరుగుతోంది? బలగాలు గుర్తించిందేంటి? ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకున్నట్లేనా? కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ దూకుడు. అడవిలోకి దూసుకు వెళ్తున్న బలగాలు. కర్రెగుట్టల అడవుల్లో ఏం జరుగుతోంది? అడవుల్లో బలగాలు గుర్తించిందేంటి? ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుందా? మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడవులపైకి బ్రహ్మాస్త్రాలను వదిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బాటపట్టారు మావోయిస్టులు. ములుగు జిల్లా శివారులోని కర్రెగుట్టల దగ్గర ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. దాదాపు 10,000 మంది జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. సిఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సాయుధ బలగాలు కర్రెగుట్టల్ని జల్లెడపడుతున్నాయి. ఆపరేషన్ లో భాగంగా వాయుసేన కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు ఎత్తైన గుట్టలతో సుమారు 70 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు దూకుడు చూపిస్తున్నాయి. మావోయిస్టుల కోసం ఇక్కడి అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. కర్రెగుట్టల్లో కోంబింగ్ నిర్వహిస్తున్న సహచరుల్లో కొందరు వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలవుతున్నా భద్రతా బలగాలు ఏమాత్రం తగ్గటం లేదు. అడవుల్లోకి దూసుకెళ్తూనే ఉన్నాయి. 6వ రోజు ఆపరేషన్ కగార్లో పోలీస్ బలగాలు భారీ గుహలను గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది. లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే షెల్టర్ తీసుకున్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా బలగాలు ఈ గుహలకు చేరుకునేసరికి అక్కడ నక్సల్స్ ఎవరూ లేరు. ఇలాంటి గుహలు కర్రెగుట్టల్లో చాలానే ఉండే అవకాశం ఉందని బలగాలు భావిస్తున్నాయి. ఇక విరామం లేకుండా జరుగుతున్న ఆపరేషన్తో మావోయిస్టులు ఆహారం కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకుని ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చిన్నవుట్లపల్లి, పెదవుట్లపల్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున్న కర్రెగుట్టల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద కొంత మేరకు ఆ గుట్టలను ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్టు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. కర్రెగుట్టల అడవుల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల ఏర్పాటు వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. అబూజ్మన్ను వీటితోనే చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో రక్షణ దళానికి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యం గుట్టలపై చక్కర్లు కొడుతున్నాయి. మావోయిస్టులు బంకర్లలో దాక్కున్నారన్న అనుమానంతో వారిని బయటికి రప్పించేందుకు భారీగా బ్యారెల్ గ్రనేడ్ లాంచర్ ఉపయోగిస్తున్నట్టు సమాచారం. డజన్ల కొద్దీ అధునాతన డ్రోన్లతో కర్రెగుట్టల్ని పరిశీలిస్తున్నారు. ఈ ఆపరేషన్ మరో వారం పాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. సరిపడా సామాగ్రిని సిద్ధం చేసి బలగాలకు పంపారు. ఈ ఆపరేషన్తో సమీప గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి. కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని వాపోతున్నారు.
ఇక అటు మావోయిస్టులు లొంగిపోతుండగా కర్రెగుట్టల ఆపరేషన్ కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులతో దండకారణ్యం దత్తరిల్లిపోతోంది. కర్రెగుట్టల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అబూజ్మర్ నుంచి కర్రెగుట్టలకు మావోయిస్టులు ఎందుకు చేరుకున్నట్లు, అసలు ఈ అడవులు ఎలా ఉంటాయి, మావోయిస్టులకు బలగాలకు కర్రెగుట్టల ఆఖరి పోరాట కేంద్రంగా మారనుందా? ఈ గుట్టలపై అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం భద్రతా బలగాలకు అంత ఈజీ కాదా? అడవుల్లో జరుగుతున్న పరిణామాలు చెబుతోంది ఏంటి? మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఆఖరి పోరాట కేంద్రంగా కర్రెగుట్టలు మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ అడవులను బలగాలు జల్లెడ పడుతూ ఉండగా కర్రెగుట్ట చుట్టుపక్కల గ్రామాల్లో ఆంక్షలు విధించారని తెలుస్తోంది. కర్రెగుట్టలపై మకాం వేసిన మావోయిస్టుల సంగతి తేల్చే వరకు వారికి నిత్యావసర సరుకులు అందకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అబూజ్మడ్ అడవులతో కంపేర్ చేస్తే కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ బలగాలకు కష్టంగా మారింది. ఆ అడవుల్లో బలగాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. నక్సల్స్ వేట సాగిస్తున్న భద్రతా బలగాలు ఎండవేడి తట్టుకోలేక సొమ్మసిల్లుతున్నాయి. దాదాపు 20 మంది పోలీసులు వడదెబ్బకు గురికాగా చికిత్స కోసం కొందరిని భద్రాచలానికి, మరికొందరిని బీజాపూర్కి తరలించారు. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి డిఆర్జీ జవాన్ గాయపడిన పరిస్థితి. ఇక కర్రెగుట్టల్ని పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం అంత ఈజీ కాదని స్థానిక గిరిజన గూడాల జనం అంటున్నారు. కర్రెగుట్టల పైభాగంలోని వాగులు, వంకల్లో ఎప్పుడూ నీరుంటుంది. దీంతో నక్సలైట్లకు తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం లేదు. కర్రెగుట్టల చుట్టూ బాంబులమర్చామని నక్సల్స్ ప్రకటించారంటే ఖచ్చితంగా వాళ్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటారు. బలగాలొస్తాయని అంచనా వేసి నిత్యావసర సరుకుల్ని గుట్టపైకి తరలించే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. 15 నుంచి నెల రోజుల వరకు సరుకుల్ని నిల్వ చేసుకుని ఉంటారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. దీంతో నిత్యావసర సరుకులు ఉన్నంత వరకు గుట్టలు దిగకుండానే భద్రతా బలగాలతో నక్సలైట్లు పోరాడే అవకాశం ఉంటుంది. పైగా కర్రెగుట్టల్లో చాలా చోట్ల సహజ సిద్ధమైన గుహలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో గుట్టలపైకి ఎక్కటం, వాళ్లని గుర్తించటం బలగాలకు అంత ఈజీ కాదన్నది మరికొందరి వాదన. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టల్ని చుట్టుముట్టిన బలగాలు తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రక్షణ పరంగా అబూజ్మడ్ అడవుల కంటే అత్యంత సురక్షితంగా అంచనా వేస్తున్న కర్రెగుట్టల అడవుల్లో బలగాలు పట్టు సాధిస్తాయా లేదా అనేది ఇక అటు తాము చర్యలకు సిద్ధమని మావోయిస్టు నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నా కేంద్రం మాత్రం దూకుడు తగ్గించటం లేదు. దీంతో ఆపరేషన్ కగార్లో నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది.